ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. త్వరగా రెడీ వచ్చాను. టైం నువ్వింక ఫోన్ చేయొద్దు. మేము వస్తున్నామని చెప్పాను కదా భాగ్యం. చెప్పారు మేడం, గుర్తుంది. మరెందుకు చేసావు? మేడం, మీ ఉప్పు తింటున్న వాళ్ళం మీ బాగు కోరాలి కదా. సరే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు మేడం, మీరు నిన్న పాలల్లో మత్తు మందు కలిపింది సార్కి ఇవాళ గుర్తు రాకపోవచ్చు. కానీ సడన్ గా ఎప్పుడైనా గుర్తొస్తే మీ పరిస్థితి ఏంటి మేడం? ఇవాళ గుర్తులేంది మళ్ళీ ఎప్పుడో ఎలా గుర్తొస్తుంది? ఏమో మేడం, ఆయనది అందరిలాంటి బ్రెయిన్ కాదు కదా. సార్ చర్యలు ఊహాతీతంగా ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్త మంచిదని చెప్తున్నాను. సరే, అది ఆయనకి గుర్తు రాకుండా ఏదైనా ఐడియా ఉందా? గుర్తు రాకుండా ఐడియా లేదు, కానీ గుర్తొస్తే మిమ్మల్ని మీరు కాపాడుకునే ఐడియా మాత్రం ఉంది మేడం. ఏంటది? ఇంట్లో మీరొక తోడుని పెట్టుకోవాలి. ఏం లేదు మేడం, మీరు వచ్చేటప్పుడు మీ పుట్టింటి నుంచి ఎవరినైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, మీకు తోడుగా ఉంటారు. ఆయన నుంచి మీకు సేఫ్టీగా కూడా ఉంటుంది. మేడం, మేము ఉన్నాం, కానీ పని వాళ్ళం పరాయి వాళ్ళం ఆయన ఆపలేం కదా మేడం. నిజమే, కానీ ఇప్పటికిప్పుడు తీసుకురావాలంటే ఎవరొస్తారు? చూడండి మేడం, ఎవరో ఒకరుంటారు. సరే సరే, నేను ట్రై చేస్తాను. జాను, నాన్న, అమ్మా జాను. నాన్న. అమ్మా, మీరు వర్జం వచ్చేలోగా బయలుదేరిపోండి. సరే నాన్న. అది ఒక్క నిమిషం. అమ్మా, ఏంటమ్మా? ఏం లేదమ్మా. సార్ ఆఫీస్కి వెళ్ళాక నాకింట్లో ఒక్కదానికే బోర్ కొడుతోంది. కొన్నాళ్ళు నువ్వు కూడా నాకు తోడుగా వస్తే బాగుంటుంది కదా. అయ్యో, లక్ష్మి ఎలా వస్తుందే? తను వస్తే ఇల్లు సంసారం ఏమైపోవాలి? అవును కదమ్మా, మీ అమ్మ రావడం కష్టం కదమ్మా. నువ్వు కావాలంటే మా అమ్మని తీసుకెళ్ళు. నాకేం అభ్యంతరం లేదురా. ఎందుకుంటది? ఎక్కడైనా తిని తొంగోవడమే కదా తమ్ముడు. ఒరేయ్, హలో, ఎవరు? జాను, వెళ్దాం. వెళ్దాం సార్. మనతో పాటు మా బామ్మని కూడా తీసుకెళ్దాం. బామనా? అదేంటి బాబు అలా స్పందించావు? నేను పేరుకే బామ్మని గాని నిజానికి కీచిన బొమ్మలా ఉంటాను నేను. ఇంట్లో ఏ పనైనా సరే చకచకా చేసేస్తాననుకో. అయ్యో, దానికి మీరెందుకండి? ఇంట్లో పని మనిషి ఉందిగా. అయితే జానుకి తోడుగా ఉంటాను బాబు. ఉదయం నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి తిరిగి వచ్చేదాకా జానుని చూసుకోవడం నా బాధ్యత. దాని గురించి నువ్వేం ఆలోచించాల్సిన అవసరమే లేదు.
నేను దానికి 24 గంటలు తోడుగా ఉంటాను బాబు, సరేనా? అండగా కాదే ముసల్దానా, మా ఇద్దరి మధ్య అడ్డంగా ఉంటావు నువ్వు. ఏమంటావు బాబు? అయ్యో నేనేమంటాను బామ్మ, మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం బామ్మ. సంతోష్, చూసావారా? ఇదిరా సంస్కారం అంటే. పెద్దల పట్ల వినయ విధేయతలంటే ఇవి. రే అవన్నీ సర్ది కార్లో పెట్టు. మీరు వెళ్ళండి. సంతోష్ పదరా. సాయం పెట్టరా. బామ్మా ఈ డిక్కీ రావట్లేదు, బావగారిని అడుగుతానుండు. పట్టుకో ఇది. త్వరగా వెళ్ళు. బావగారు ఒకసారి కార్ డిక్కీ ఓపెన్ చేస్తారా? మీరు మాట్లాడుతున్నాండి, నేను ఓపెన్ చేస్తాను. హలో, అయ్యో, శుభమాని పిండి వంటలు తీసుకువెళ్తూ ఉంటే ఇలా కింద పడిపోయాయేంటి? ఇదేదో అపశకునలా ఉందే. బామ్మా అమ్మా ఏమైంది బామ్మా? ఏమైంది? అత్తమ్మా ఏమైంది? అలా ఎలా పడ్డారు? అయ్యో సారీ బామ్మగారు, నేను చూసుకోలేదు. రే సంతోష్ సాయం పెట్టు. అయ్యో, నెమ్మదిగా. అమ్మా.